ఒప్పుకోలేదా? మిథున్ రెడ్డి గారు సీట్లు ఏం మార్చో నా రీజనల్ సీట్లు అయితే మార్చే చెప్పేశారా? ఇప్పుడున్న సీట్లో కొనసాగుతుంది. ఓకే, అదే ఆయన ఒప్పుకోలేదు నాకు తెలిసి. అయితే ఏం మార్చట్లేదు, 3 సీట్లు మారుస్తున్నారు ఏంటని అడిగా ఉండి మేము. సీట్లు అయితే ఏం మార్చట్లేదు, ఆ రీజన్లో అయితే ఎటువంటి ఎలా ఎవరైనా క్యాండిడేట్ వెనక్కి తగ్గితే మాత్రం ఆల్టర్నేట్ ఆలోచిస్తాం అంటే తగ్గిస్తారన్నమాట, క్యాండిడేట్ని వెనక్కి తగ్గేలా చేస్తారన్నమాట. ఎలా చేస్తారు? చేస్తారమ్మా. ఇందాక మరి ఎన్టీవీ TV9 స్క్రోలింగ్లో నేను చూసింది, వాళ్ళు రేపు కలుస్తారు, వెంటనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది అన్నారు. మేబీ రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి పొద్దుటికల్లా అఫీషియల్గా ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమాబాల గారు మాట్లాడుతూ 5 ఏళ్ళలో కూడా ఎంపీగా ఉన్నటువంటి ఏమీ పని చేయలేదు, అభివృద్ధి అంతా కూడా వెనక్కడిపోయింది, సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇది ఆయన వైసీపీని వ్యతిరేకించి కూర్చోవడం వల్ల అభివృద్ధి అంతా వెనకబడిపోయింది, కాబట్టి దాన్ని గెలిపించడం ద్వారా ఏవైతే వెనకబడిన అభివృద్ధి ఉందో దాన్ని అన్ని కూడా చేస్తామని విమర్శించారండి. నేను ఉమాబాల గారిని ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ ఎన్ని విమర్శించుకున్నా నేను రాలేదు అంటే దానికి కారణం ఆ పనికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడ నన్ను ఎన్ని మాట్లాడినా దానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వాడినే తిడతాను తప్ప గౌరవనీయులైన ఉమాబాల గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ నాకు లాస్ట్ టైం నా ఎలక్షన్ ఏజెంట్, ఆ గెలుపులో ఆవిడ పాత్ర ఉంది. జనాలకు తెలిసిందని నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి? నేను చేసింది ఆవిడ దృష్టిలో నేనేమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ ఇంకా ఆ కౌన్సిలర్ స్థాయిలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు. వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదువుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నా దృష్టిలో ఆవిడ నాకు గతంలో నా ఎలక్షన్లో నాకు మెయిన్ 1 ఆఫ్ ద 3 ఏజెంట్స్గా ఉన్నారు. వారంటే నాకు గౌరవం, వాళ్ళ నాయకుడు అంటే నాకు అసహ్యం. ఈవిడ నా గురించి ఒక కామెంట్ చేస్తే ఆవిడ నాయకుడిని 4 కామెంట్లు చేస్తా. రోజుకి ఆవిడ నా మీద 4 చేస్తే నేను జగ్గుగాడి మీద 16 కామెంట్లు చేస్తాను. అతన్ని తిట్టించడం ఈవిడ అభిమతం అయితే నాకు సమ్మతం.